అందరికీ నమస్తే. బీఆర్ఎస్ 25 సంవత్సరాల పండుగ, వాళ్ళ పార్టీ పండుగ. వాళ్ళు 27 అంటే ఇక దగ్గర పడ్డది. ఇంకొక 2 రోజులు 3 రోజులు గ్యాప్ అంతే. ఆ 3 రోజుల గ్యాప్ తర్వాత బీఆర్ఎస్ రజతోత్సవ సభ, సిల్వర్ జూబ్లీ సభ జరుపుకుంటున్నారు. వాళ్ళ పార్టీ, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ కథ. కానీ బీజేపీ వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు. బీజేపీ వాళ్ళు చూద్దాం ఏం మాట్లాడతారో, ఏం జరుగుతుందో చూద్దామని బీజేపీ ఎదురు చూస్తుంది. తర్వాత గట్టి కౌంటర్ ఇస్తారు వాళ్ళు కూడా. కానీ కాంగ్రెస్ వాళ్ళకు ఎందుకో అది కడుపు నొప్ప, లేకపోతే ఈర్ష్యా గుణం అంటారు చూడు. పక్కింట్లో పెళ్ళి అవుతుంటే మనం అవసరమైతే సాయం చేయాలి, లేకపోతే వాళ్ళ ఇంట్లో పోయి తినరావాలి మంచిగా పండుగ పెళ్లి రోజు పోయి, లేకపోతే చూసుకుంటూ ఉండాలి ఏమవుతుందని అంతే. కానీ పక్కింట్లో పెళ్ళి అయితే మనలో ఎందుకు? ఈ ప్రస్తుతం అదే జరుగుతుంది. కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేస్తున్నారంటే, అధికార పార్టీ మీరు ఎంత పిసికితే అవతల వాళ్ళకి అంత బెనిఫిట్ అవుతుంది. ఆ విషయం మర్చిపోవద్దు. కానీ ఏం జరుగుతుంది అసలు? కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఆరోపణలు, ఈ మధ్యకాలంలో వరుసగా చేసిన ఆరోపణలు ఏంది, అవన్నీ కూడా మాట్లాడదాం. అంతకన్నా ముందు బీఆర్ఎస్ కన్నా ముందు టీఆర్ఎస్ ఉన్నది కదా పేరు. టీఆర్ఎస్ మాత్రమే పార్టీ పేరు మార్చుకుందా? కాంగ్రెస్ పేరు మార్చుకోలేదా? బీజేపీ పేరు మార్పు జరగలేదా? ఆ విషయాలు కూడా మాట్లాడదాం. ముందు ఫస్ట్ యానివర్సరీ 2001 ఏప్రిల్ 27 టీఆర్ఎస్ ఆవిర్భావం. ఫస్ట్ వార్షికోత్సవం 2002 ఏప్రిల్ 27న జరిగింది. ఆ రోజు ఏం జరిగిందో కూడా చెప్తాం. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటిదాకా మాట్లాడదాం. ముందు ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మేము మరింత గట్టిగా వార్తలు చెప్పేందుకు సహకరించండి. సబ్జెక్ట్లోకి పోదాం. ముందు ఫస్ట్ యానివర్సరీ ఎట్లా జరిగింది అక్కడ స్టార్ట్ చేద్దాం. అక్కడ నుంచి ఈ నొప్పి, కడుపులో నొప్పి, కాండ్రాన్ నొప్పి, అది ఎందుకు ఇంతగానో నొప్పి వస్తుంది అనే దాని మీద కూడా మాట్లాడదాం. ముందు సబ్జెక్ట్లోకి పోదాం. ఇక్కడ కనిపిస్తున్నది నల్గొండ క్లాక్ టవర్ చౌరస్తా. దీని మీద మనకు ఒక డేట్ అవన్నీ కనిపిస్తున్నాయి. ఏంటి డేట్ అంటే 2002 ప్రారంభోత్సవం 26/4/2002. అంటే 2001 ఏప్రిల్ 27 వాళ్ళ పార్టీ ఆవిర్భావం. 26/4/2002 వాళ్ళ పార్టీ మొదటి వార్షికోత్సవం. దీని మీద ఏంటంటే తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం. యాక్చువల్గా అమరవీరుల స్తూపం ఇట్లా ఉండదు, కానీ ఇది ఎందుకు తెలుసా ఇట్లా? అప్పుడున్న వాళ్ళు, అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉండే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండే. ఇక్కడ అమరవీరుల స్తూపం కట్టడానికి పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వకపోను మున్సిపాలిటీ వాళ్ళు, అప్పుడున్న మున్సిపాలిటీ వాళ్ళు, అప్పుడున్న పోలీసులు, వాళ్ళు వీళ్ళు పెట్టనీయలేదు. వాళ్ళకు తోడు ఇప్పుడు మండలి చైర్మన్గా ఉన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, అప్పుడు టీడీపీలో ఉన్నారు ఎంపీ. ఆయన కూడా పెట్టనీయలేదు. గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కూడా సహకరించలేదు, పెట్టనీయలేదు. ఇక జిల్లా మంత్రి ఉండే, జిల్లా మంత్రి ఉమామాధవ్ రెడ్డి గారు, ఆయన కూడా సహకరించలేదని చెప్తారు నల్గొండ వాళ్ళని అడిగితే. అసలు ఇదేంటంటే ఒక పిల్లర్ కట్టేసి, పిల్లర్ చుట్టూ ఇంకా డబ్బాలు ఉన్నాయి. రాత్రి కట్టింది. ఏదో ముందు కడితే దాన్ని కొట్టేస్తారని రాత్రి 25వ తారీఖు నాడు రాత్రి కట్టేసి పొద్దుపోయినాక పొద్దుగాల దీన్ని ఓపెన్ చేపించేసిండ్రు. ఇదేంటంటే పిల్లర్ చుట్టూ డబ్బాలు కడతారు కదా, అవి కూడా ఇప్పలే ఇంకా అట్లే ఉందన్నమాట, పడిపోతుంది అది ప్లీనరీ 26th రోజు ప్లీనరీ, 27th రోజు వాళ్ళ ఆవిర్భావ సభ, ప్రథమ వార్షికోత్సవ సభ పెట్టినారు. ఇక్కడ కలెక్టరేట్కి ఎదురుగా, నల్గొండ కలెక్టరేట్కి ఎదురుగా దాదాపు 4.5 లక్షల మందితో పెట్టినారు అప్పుడు వాళ్ళ సభ. అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇవన్నీ ఫోటోలు చూద్దాం మనం. అప్పుడు ఎవరో ఉన్నారో కూడా చూడొచ్చు మనం, చాలా ఫోటోలు కనిపిస్తాయి. కేసీఆర్ పోయినరు, శంకుస్థాపన చేసి దాన్ని ఓపెన్ చేసినారు. అమరవీరుల స్తూపం 1969లో అమరవీరులు ఉన్నారు కదా, అమరవీరుల స్తూపం ఓపెన్ అయింది. కొద్దిమంది లీడర్లు కనిపిస్తున్నారు. చాడా కిషన్ రెడ్డి కనిపిస్తున్నారు, ఇతను కాంగ్రెస్ లీడరే. ఒక వేదిక చూద్దాం మనం. ఇది బహిరంగ సభ, ప్లీనరీ అయిపోయిన తర్వాత బహిరంగ సభ. ఇక్కడ జగదీష్ రెడ్డి గారు కనిపిస్తున్నారు, బండం నరేందర్ రెడ్డి గారు కనిపిస్తున్నారు, చాడా కిషన్ రెడ్డి కనిపిస్తున్నారు, ఇంకా చాలామంది ఉండొచ్చు, రసమే బాలకిషన్ కనిపిస్తున్నారు, ఇంకా చాలామంది ఉండొచ్చు, బహుశా నేను గుర్తుపట్టను. బట్ ఆ రోజు జరిగిన సభ ఎందుకు ఇట్లా జరిగింది, ఎందుకు తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని ఇట్లా నిర్మించాల్సి వచ్చిందనంటే సహకరించకపోవడం వల్ల. గుత్తా సుఖేందర్ రెడ్డి టీడీపీలో ఉన్నాడు, సహకరించాడు. ఉమామాధవ్ రెడ్డి సహకరించాడు, గవర్నమెంట్ సహకరించదు. అప్పుడున్న టైంలో తెలంగాణ అనే పదమే నిషేధింపబడ్డది. అసెంబ్లీలో కాదు, బయట కూడా ఎవరైనా తెలంగాణ, జై తెలంగాణ అంటే మక్కెలు ఇరుగుతాయి. ఆ టైం అది. అప్పుడు ఎవరు పలకరించే దిక్కులేదు. మనం 1969 చనిపోయిన తర్వాత రకరకాల రాజకీయ పరిణామాలతో తెలంగాణ నినాదమే మొత్తం తొక్కబడింది. తర్వాత తెలంగాణ నినాదం లేదు. అప్పుడు తెలంగాణ నినాదం, తెలంగాణ అనే పదం పలకడమే ఇబ్బంది అయిన టైంలో వాళ్ళు వార్షికోత్సవం చేశారు. అందుకే చాలా ఇబ్బందులు పడి అక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్న ఫోటోలో, ఒక ఫోటోలో నాకు దేశిన చిన్నమలయ్య గారు కూడా కనిపించారు. దేశిన చిన్నమలయ్య గారు కూడా కనిపిస్తున్నారు. ఆయన కూడా
సిపిఎం ఉండే సిపిఎం మాజీ ఎమ్మెల్యే సంథింగ్ ఉండే ఆయన అట్లా జరిగింది అప్పుడు. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఉద్యమం తర్వాత 10 సంవత్సరాలు గవర్నమెంటు, తర్వాత ఇప్పుడు ప్రతిపక్షం మళ్ళీ. అప్పుడు పెట్టిన సభలే చాలా పెద్దయి. తెలంగాణ ఉద్యమంలో అదే వరంగల్లో 10 లక్షలతో సభ పెట్టిండ్రు, మళ్ళీ ఇప్పుడు పెడుతున్నారు. సరే, అదంతా వాళ్ళ గతం. వాళ్ళ ప్రథమ వార్షికోత్సవం ఎట్లా అయింది, అప్పుడు తెలంగాణ నినాదమే పిలిస్తేనే నేరం అనుకుంటున్న టైంలో వాళ్ళు ఎట్లా చేసిండ్రు, అమరవీరుల స్తూపాన్ని ఎట్లా రూపొందించారని చెప్పడానికి నేను ఈ ప్రయత్నం చేసిన. ఇక అప్పుడు జరిగింది మళ్ళీ సమైక్యాంధ్రలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన తర్వాత 2009 తర్వాత మళ్ళీ రెండో దశ తెలంగాణ ఉద్యమం. అప్పుడు ప్రభుత్వాలు భయపడ్డాయి. తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించడం కాదు, నినదించడం. అప్పుడు ఏం చేయలేకపోయింది గవర్నమెంట్. కానీ మళ్ళీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ పాత స్టైల్లో పోతుంది. పాత స్టైల్లో ఎందుకు పోతుందని చెప్తున్నా అంటే, సరే వాళ్ళ పార్టీ వాళ్ళు పెట్టుకున్నారు సభ, వాళ్ళ సభ పెట్టుకోవడంలో తప్పేముంది. వాళ్ళు తెలంగాణ నుంచి టీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్ మారింది కదా. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారినప్పుడు ఇది బీఆర్ఎస్ వార్షికోత్సవం ఎట్లయితుంది, ఇది టీఆర్ఎస్ వార్షికోత్సవం, టీఆర్ఎస్ లేదు కదా. ఈ వర్షన్ కూడా తీసుకొచ్చిండ్రు. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణకుమార్ మాట్లాడుతున్నారు, ఇది టీఆర్ఎస్ వార్షికోత్సవమా బీఆర్ఎస్ వార్షికోత్సవమా అని. దేశంలో చాలా రాజకీయ పార్టీలు పేర్లు మార్చుకున్నాయి, కానీ వాటి స్ట్రాటజీని మార్చుకోలే, వాళ్ళ సిద్ధాంతాలు మర్చిపోలే, వాళ్ళు దేనికోసం పార్టీ పెట్టారో దాన్ని మర్చిపోలే అన్ని పార్టీలు. ఇప్పుడు కాంగ్రెస్ ఎన్నిసార్లు మార్చుకున్నది? కాంగ్రెస్ ఒక లైన్ తీస్తే కాంగ్రెస్ ఎన్నిసార్లు మార్చుకుందంటే, అసలు కాంగ్రెస్సే కాంగ్రెస్ అంటే 1885లో ఒక విదేశీయుడు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ. అప్పుడు స్టార్ట్ చేస్తే 1969లో ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆర్ అంటే రిక్విజిషన్ అంట. అప్పుడు ఆవుదూడ గుర్తొచ్చింది ఆ పార్టీకి. తర్వాత కాంగ్రెస్ ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆర్గనైజేషన్, దానికి ఎడ్ల జత ఎడ్ల గుర్తొచ్చింది. తర్వాత 1978లో కాంగ్రెస్ ఇందిరాగాంధీ కాంగ్రెస్ అయింది. తర్వాత మళ్ళీ 1996లో తీసుకొచ్చి కాంగ్రెస్ ఐలకి వెళ్ళి ఉడవికి ఓన్లీ కాంగ్రెస్ చేసింది. అంటే మళ్ళీ మొదటి కాంగ్రెస్కి పోయింది. అప్పుడు 1885లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్కి పోయింది. ఇప్పుడు వీళ్ళు 150 సంవత్సరాలు అయింది, 180 సంవత్సరాలు అయిందంటే ఎక్కడి సంవత్సరాలు అయింది? పాతదే, వాళ్ళ సిద్ధాంతమే పాత. కాంగ్రెస్ ఎప్పుడైతే ఏర్పాటు చేసిందో అప్పటి నుంచి లెక్క పెట్టే కాంగ్రెస్ వార్షికోత్సవాలు, కాంగ్రెస్ శత బర్త్డే అట్లాంటివన్నీ కూడా చేసుకున్నారు. ఇక బీజేపీ అయితే ఒకే ఒకసారి పేరు మార్చుకున్నది. భారతీయ జనసంఘం నుంచి భారతీయ జనతా పార్టీ మారింది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘం ఏర్పాటు చేసిండ్రు. తర్వాత వాజ్పేయి ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు జనతా పార్టీ పెట్టారు. కానీ బీజేపీ యొక్క బీజే సిద్ధాంతాలు, సైద్ధాంతిక వారసత్వాలు ఏవి వదిలేయలే. సేమ్ కాంగ్రెస్ కూడా సిద్ధాంతం నుంచి ఇప్పటిదాకా అదే సిద్ధాంతం వాళ్ళది కూడా. ఇది కూడా సేమ్. బీజేపీ కూడా ఫస్ట్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఏర్పాటు చేసిన సిద్ధాంతాలు, తర్వాత వాళ్ళ సైద్ధాంతిక వారసత్వాలే కొనసాగుతూ ఉన్నాయి బీజేపీ కూడా. అంటే పార్టీలు పేర్లు మార్చుకోవడం అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మార్చినంత మాత్రాన టీఆర్ఎస్ వార్షికోత్సవం ఎట్లా చేస్తానని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. దానికి చాలా హిస్టరీ ఉంది, ఉత్తగా ఏం కాలేదు. పార్టీ ఒక మనిషి పేరు మార్చుకుంటాడు, పేరు మార్చుకున్న తర్వాత ఆయన ఫస్ట్ బర్త్డే చేస్తాడా? ఒక ఆయన ఈ మధ్య కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్సీ ఇచ్చారు, ఆయన పేరు మార్చుకున్నాడు, ఆయనకు 40 ఏళ్ళు వచ్చినాయి పుట్టినప్పటి నుంచి. ఇప్పుడు 40వ బర్త్డే జరపాలనా, లేకపోతే ఆయన పేరు మార్చుకున్నాక 3వ బర్త్డే కాబట్టి 3వ బర్త్డే జరుపుకోవాలన్నా? ఆయన పుట్టినప్పటి నుంచి ఏమున్నదో అదే బర్త్డే కాబట్టి పేర్లు మారుతాయి. ఇక్కడ కూడా వాళ్ళ వార్షికోత్సవం, వాళ్ళు 25 ఇయర్స్ అయింది మా పార్టీ పెట్టని వాళ్ళు సంబరాలు వాళ్ళు చేసుకుంటున్నారు. దానికి కాంగ్రెస్ వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏందో అర్థం కాలేదు. వీళ్ళు అసలు ఎందుకు ఈ సభ ఎట్లయినా అవుతుంది, ఎట్లయినా కూడా జనం వస్తారు. ఎవరు ప్రతిపక్షాలు పెట్టినప్పుడు, అది కూడా ఫోర్స్లో ఉన్న ప్రతిపక్షం పెట్టినప్పుడు దాని ప్రభావం జనాల పైన ఉంటుంది, జనం వస్తారు. దానిలో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది అయిపోయిన తర్వాత ఆల్రెడీ వీళ్ళు ఫస్ట్నే పర్మిషన్ కానీ బ్రేక్ పెట్టిండ్రు. పర్మిషన్ ఇవ్వకూడదు అనేది ఒకటి తీసుకొచ్చి పోలీస్ యాక్ట్ పెడితే కోర్టుకు పోతే తప్పనిసరి పరిస్థితిలో వచ్చింది పర్మిషన్. తర్వాత గోడలకు పార్టీ రజోత్సవాలంటే సున్నాలు వేపించి ఆడ ఇప్పుడు రాపిస్తున్నారు. నేను భూపాలపల్లిలో చూసిన, భూపాలపల్లిలో కేసీఆర్ పేరు మీద వాళ్ళ మీద రాస్తే దానికి తెల్ల పెయింట్ వేయించి పార్టీ వాళ్ళే, మున్సిపాలిటీ కూడా కాదు, చెన్నూరులో మున్సిపాలిటీలో వేసిండ్రు. పార్టీ వాళ్ళే దానిపైన మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు గండ్ర సత్యనారాయణ, ఇప్పుడున్న ఎమ్మెల్యే. దాన్ని ఏమంటారు? కాంగ్రెస్ ఏం జరుగుతలేవు కదా. ప్లస్ మహిళలకు బస్సు కొత్తగా మేము ఇప్పుడు ఇవ్వలే, ఇచ్చేసి 1.5 year అవుతుంది దగ్గర. ఇప్పుడు కొత్తగా చెరిపేసి రాపిచ్చారు అని అంటే
దాని కథ ఏందో అని మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత అక్కడ కాలువలు మూసేసిన మొత్తం పర్మిషన్ ఇచ్చిందే కండిషన్స్తో ఉంటుంది ప్రతిదానికి. కాలువలు మూసేస్తే దాన్ని పోలీసు వాళ్ళు లేకపోతే గవర్నమెంటో వాళ్ళ పర్మిషన్ క్యాన్సిల్ చేయొచ్చు, వాళ్ళ సభనే పెట్టకుండా చేయొచ్చు. వాళ్ళు కాలువలు కాదు మూసింది, కాలువల పైన కారు తిరగడానికి మూసిండ్రు, అది కూడా రైతులను ఒప్పించి మూసిండ్రు. రైతులే మేము మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మేము ఓపెన్ చేస్తామని చెప్పిండ్రు. మేము ఓపెన్ చేస్తాం వాళ్ళు చేయకుండా మాదే బాధ్యత అని చెప్పి రైతులు మాట్లాడింది. ఇక అక్కడ పొలాలు చాలా పెద్ద సభ పెట్టినప్పుడు చాలా గ్రౌండ్ దొరకదు, మొత్తం రైతుల దగ్గర నుంచి పొలం తీసుకొని చేయాలి, రైతులను ఒప్పించి చేయాలి. సరే రైతులను ఒప్పించి చేసిండ్రు. ఎందుకు కాంగ్రెస్ అంతకుముందు రైతులను ఒప్పించి చేయలేదా? అక్కడ తుక్కుగూడలో మల్రెడ్డి రంగారెడ్డికి సంబంధించిన 10 ఎకరాలు ఉంటే పక్కన ఇంకా వేరే రైతుల పర్మిషన్ లేకుండా చేసిండ్రు. రాహుల్ గాంధీ సభ చేసిండ్రు ఎలక్షన్స్ ముందర. ఆ రైతులు లొలి పెట్టిండ్రు. ఇదేంది ఆయనది మల్రెడ్డి రంగారెడ్డి ఆయన వాడుకోరు, మా దాన్ని ఎందుకు పెట్టిండ్రు, మా పొలం ఎందుకు వాడుతున్నారని గొడవ పెట్టిండ్రు. ఏ రాజకీయ పార్టీ అయినా ఖచ్చితంగా రైతుల పర్మిషన్ తీసుకోవాలి. అయితే ఒక రైతు చాలా లాజిక్గా మాట్లాడు, మీ పొలాలు గుంజుకున్నారంట కదా, బీఆర్ఎస్ వాళ్ళు గుంజుకొని సభ పెడుతున్నారంట కదా అంటే రైతు చాలా పర్ఫెక్ట్గా మాట్లాడాడు. ఆ వీడియో కూడా మీరు వినండి. మాకు ఎందుకు సంవత్సరం ఎలక్షన్ మా గొడ్లు పోయకుండా సంవత్సరం వేసుకున్నాం. ఎందుకు ఇచ్చిన మేము మీటింగ్ కొరకు, దేనికి వచ్చిన మీటింగ్ కొరకు? ఇదంతా మాకు పంట పొలాలు మొత్తం తొక్కించడం లేదు, కడిగి పెడతాడు అనవసరంగా. మేము అనవసరంగా కేసీఆర్ నిందబెట్టు. ఇది మరి మీ మధ్యది మా మధ్యది కాదు. ఇది రేవంత్ రెడ్డి వల్ల మా పొలాలు ఎండిపోయినాయి అనే కోపంతోనే మేము కేసీఆర్కు మేమే ఇచ్చినాం, స్వచ్ఛందంగా ఇచ్చినామని రైతు చెప్తున్నాడు. మా పొలాలు స్వచ్ఛందంగా ఇచ్చినామని రైతులు చెప్తున్నాడు. పొలాలు ఎండిపోయినప్పుడు ఏ కాంగ్రెస్ లీడర్ రాలే. కానీ నిన్న ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆడికి పోయి ఎక్కడ కాలువ మూసిర్రో అని అక్కడ నిలబడి ఫోటోలు దిగి ఇగో కాలువ మూసేసిండ్రు, ఇక్కడ మొత్తం నాలా మూసేసిండ్రు, ఏదో పెద్ద ఏదో ప్రాజెక్టు పోయే కాలువ మూసేసినట్టు. అది చిన్న పిల్ల కాలువ, అది కూడా బండ్లు కార్లు తిరగడానికి మూసేసిండ్రు, మళ్ళీ ఓపెన్ చేస్తామని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. అట్లా ప్రతిదీ పిన్ పాయింట్ చేసి చూస్తున్నారు. పిన్ పాయింట్ చేసి అసలు అంటే ఈ సభ జరగకుంటే బాగుండే అని కాంగ్రెస్ కోరుకుంటుంది. ఎందుకు కోరుకుంటుందో వాళ్ళకి తెలవాలి. వాళ్ళ సభ వాళ్ళు పెట్టుకుంటే ఏమో చేద్దాం అనుకుంటున్నారు కానీ ఏమి చేయలేకపోతున్నారు. అది ప్రాబ్లం ఇక్కడ. ఏమో చేద్దాం, ఈ సభ జరగకుండా ఏమో చేయాలి. ఏం చేయాలి? ఏం చేస్తారు? సభ జరిగితే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంది? జరగని సభకు జనం రాలేదనుకో, అది మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. సభకు బాగా జనం వచ్చిర్రనుకో, అప్పుడు మీరు ఇంకా అలర్ట్ కనుక టైం దొరుకుతుంది 3 సంవత్సరాలు. ప్లస్ వాళ్ళ స్పీచ్లు ఏమిటో చూద్దాం. మీరు కేసీఆర్ రావాలి అంటున్నారు కదా, కేసీఆర్ వచ్చి సభలో ఏం మాట్లాడతారో విందురు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉన్నమాట నిజం. నిన్న మనం కూడా ఒక సర్వే వేసినాం కదా, ఆత్మసాక్షి సర్వే వాళ్ళది. ఇప్పటికిప్పుడు సిచ్యువేషన్ కాంగ్రెస్కి ఎలక్షన్ వస్తే 31 సీట్లని వచ్చింది. దాని కింద కామెంట్లు చూస్తే 31 కాదు, సింగిల్ డిజిట్ కూడా రాదని చాలామంది కామెంట్ చేస్తున్నారు. సరే, ఎవరి అభిప్రాయం వాళ్ళది. సర్వే పట్టే మాట్లాడాలి. సర్వే 31 సీట్లు వచ్చినాయి, 31 నుంచి 34. అంటే కాంగ్రెస్ పార్టీ మీద అసంతృప్తి ఉన్నప్పుడు, అధికార పార్టీ మీద అసంతృప్తి ఉన్నప్పుడు, ఏ అధికార పార్టీ అయినా ఉన్నప్పుడు ప్రతిపక్షాల సభలు 100% సక్సెస్ అవుతాయి. వాళ్ళు 1,00,000 మంది వస్తారు అనుకుంటే 2,00,000 మంది వస్తారు. ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ సభలకు రాలేదా జనం? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది కాబట్టి ఆ సభకు వచ్చారు. మీ 16 నెలలకే కాంగ్రెస్ మీద అసంతృప్తి ఉన్నప్పుడు ఆ సభకు పోతారు. వాళ్ళు బీఆర్ఎస్ మీద కూడా ఇప్పుడు కూడా అసంతృప్తి ఉందనుకో, రేపు బీజేపీ వాళ్ళు ఉన్న సభ పెడితే ఆ సభకు పోతారు జనం. బీజేపీ సభలు పోతే ఆ సభకు 1,00,000 మంది పోతారు. అది కామన్. ఇప్పుడు జనాలకు ఉండే స్వేచ్ఛను కూడా హరిస్తారా? జనాలు రాకుండా ఏమైనా పట్టుకుంటారా? లేకపోతే పోయిన వాళ్ళ మీద కేసులు పెడతారా? సభకు పోయిన వాళ్ళ మీద. ఎందుకో కానీ పక్కింట్లో పెళ్ళి ఎంజాయ్ చేయకుండా పక్కింట్లో పెళ్ళి వస్తే వీళ్ళ కడుపును వస్తుంది ఎందుకనేది మాత్రం అర్థమవుతలేదు. రాజకీయ పార్టీల మధ్య స్పోర్టివ్ కాంపిటీషనే ఉండాలి. అంటే సిద్ధాంతపరంగా ఎవరి సిద్ధాంతం వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు. ప్లస్ ప్రభుత్వం మీద యాంటీ పెట్టకపోతే, అంటే ఒక యాంటీ మీటింగ్ పెట్టకపోతే ప్రతిపక్షం ఫెయిల్ అయినట్టు. యాంటీ అంటే మీరు ఎక్కడైతే తప్పులు చేసారో ఆ తప్పులను జనాలకు చెప్పడానికి వాళ్ళు సభ పెట్టుకోకపోతే వేస్ట్ అయినట్టు. వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నప్పుడు మన కడుపు నొప్పి ఎందుకు? మనము రోజు ప్రెస్ మీట్లు పెట్టి దాన్ని ఊరించి మాట్లాడడం ఎందుకు? అది ఆలోచించుకోవాలి వాళ్ళు. ఇంకొక 3 days ఉంది సభ. అంతవరకు ఓపిక పడితే ఏమైతే కూడా మనకు కూడా తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.